మహబూబ్ నగర్ జూరాల ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఆయకట్టుకు నీరివ్వకుండా చివరి ఆయకట్టుకు నీటిని తరలించడంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన ఉధృతం చేసేందుకు సిద్దమయ్యారు. రైతులు భారీగా వస్తుండటంతో పోలీస్ బందోబస్తు మధ్య నీటి విడుదలకు సిద్దమయ్యారు అధికారులు. జూరాల దగ్గర పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి పాషా అందిస్తారు. పాషా, ప్రతిభ పాలమూరు జిల్లా వరప్రదాయమైనటువంటి జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇటీవల కాలంలో అధికారులు రబీకి నీరిచ్చే చేతులు ఎత్తడంతో ఉన్నటువంటి పంటలకైనా చివరి వరకు నీరు అందించాలని చెప్పేసి పలువురు ఎమ్మెల్యేల నుంచి కూడా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో పెబ్బేరు నుంచి కొల్లాపూర్ మధ్యలో ఉన్నటువంటి ఆయకట్టు అంటే ఇక్కడంతా కూడా వేరుశనగ సాగైతుంది. అయితే ఇక్కడ చివరి తడికి నీరు కావాలని చెప్పేసి అధికారులను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చివరి ఆయకట్టుకు నీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఈ రోజు 2 దఫాలుగా నీరు ఇచ్చేందుకు నీటి విడుదలకు అధికారులు సిద్ధం కావడంతో ముందున్నటువంటి ఆయకట్టు రైతాంగం కూడా మాకు నీరు ఇవ్వకుండా చివరి ఆయకట్టుకు నీరు ఎలా ఇస్తారని చెప్పేసి ఆందోళన చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి డ్యామ్ వద్ద మొత్తంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ వచ్చి నీటి విడుదలకు పూనుకోవడంతో ఆయకట్టులో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చి ఆందోళనకు దిగారు. అయితే తమకు కూడా రబీకి నీరు ఇవ్వాలని చెప్పేసి వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే నీరు ఇవ్వలేము అని చెప్పేసి కేవలం మంచినీటి అవసరాలకు నీరు ఇచ్చామని చెప్పి చెప్తున్న అధికారులు ఇప్పుడు ఎలా అభివృద్ధి చేస్తారని చెప్పేసి వారు నిలదీస్తున్నటువంటి పరిస్థితి మనకి జూరాల వద్ద కనిపిస్తా ఉంది. అయితే ముఖ్యంగా పెబ్బేరు నుంచి వనపర్తి కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయకట్టు మొత్తంగా కూడా వేరుశనగ ఉంది. వేరుశనగ చివరి దశలో ఉంది కాబట్టి ఒక తడికి నీరిస్తే సరిపోతుందని చెప్పేసి అధికారులను ప్రజాప్రతినిధులు కోరడంతో దానికి నీరు ఇవ్వడానికి వారు సిద్ధపడ్డారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎడమ కాలువ ద్వారా నీరు ఇవ్వడానికి నీటి విడుదల చేయడానికి కూడా అధికారులు పూనుకోవడంతో ఇలాంటి పరిస్థితి అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందని చెప్పేసి మనం పేర్కొనవచ్చు. అయితే కుడి కాలువ ద్వారా కూడా ఆయకట్టుకు నీరు ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా జూరాల ఆయకట్టు పరిధిలో 1,04,000 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. అయితే చివరి ఆయకట్టుకు నీరు ఇస్తే పంట తమ చేతికి వస్తుందని చెప్పేసి ఒకవైపు రైతులు పేర్కొంటుంటే, అయితే ముందున్నటువంటి ఆయకట్టుకు కూడా మాకు నీరు ఇస్తే పంటలు సాగవుతాయని చెప్పేసి వీరికి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొనాలి. అయితే పరిస్థితిని చక్కబెట్టేందుకు అటు ఆత్మకూరు పోలీసులు, మక్తల్ పోలీసులు, వనపర్తికి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకుంది. అయితే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేకుండా వారికి ఇవ్వాల్సినటువంటి వాటా నీరు ఇస్తే గొడవలు సర్దుమణిగే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ పాషా.